అక్కయ్య 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 ఏమిట్రా? ఏమిటా హడావుడి? అక్కయ్య బావగారికి వచ్చింది, అన్ని పేపర్లో వేశారు. ముఖ్యమైన విషయాలు అలా మింగేస్తే నాకేం అర్థమవుతుందిరా? ముఖ్యమైన విషయాలు మింగేశానా? అయితే విను, పద్మశ్రీ బిరుదు ఫోటో కూడా. నిజమా? మీ బావగారికి పద్మశ్రీ బిరుదిచ్చారా? అవునక్క, ఇదిగో పేపర్లో అప్పుడే ఎందరి కళ్ళు పడుంటాయో. ఆయన గారికి రాగానే దిష్టి తీయాల్సిందే. నువ్వు ఆయన అర్ధాంగివి కాబట్టి నీకు సగం పద్మశ్రీ ఇవ్వాల్సిందే, దిష్టి తీయాల్సిందే. చెప్పు, నీకు పద్మం కావాలా, శ్రీ కావాలా? చెప్పు. పద్మం ఆయన విద్యకు, శ్రీ ఆయన కీర్తికి. ఎల్లకాలం ఆ రెండు ఆయనకే ఉండాలిరా. అనంతో ఆయన వచ్చేటప్పటికి మేళతాళాల ఏర్పాట్లని ఘనంగా ఉండాలి. కరెక్ట్ అక్క, బాగుంది. ఈ తూతులు తోరణాలు ఏమిటి విశేషం? ఏమో మరి అక్క, ఈ ఏర్పాట్లన్నీ అందుకే మే ఇవన్నీ. కొంచెం ఆగండి. ఇవాళ మన పెళ్లి రోజు కాదే, ఏమిటి హడావడంతా? అబ్బా, మీకేమీ తెలియనట్టు. ప్రభుత్వం వారు మీకేమిచ్చారో తెలుసా? నిన్నివ్వలేదు, నా సంగీతాన్ని ఇవ్వలేదు. అబ్బా, స్వర ప్రస్తారం ఆపి పల్లవికి రండి. మీకు ప్రభుత్వం పద్మశ్రీ బిరుదిచ్చింది. వారిస్తే మాత్రం మేము స్వీకరించాలి కదా. అదేమిటి? ఆ పద్మశ్రీ బిరుదులు ఇంకా ఎవరెవరికి ఇచ్చారో తెలుసా? డోలు వాయించే మంగళమస్తానయ్యకు, క్లార్నెట్ వాయించే ఆశీర్వాదానికి, శుద్ధగాంధారం అనే మాటని సుతగాంధారం అని పలికే సచివతమ్మ గారికి, ఈ మరుగుజ్జులు పక్కనే నుంచుని నేను పద్మశ్రీ బిరుదు అందుకోవాలా? వారు పాపం సంగీత సభల్లో సన్మానాలు సత్కారాలు పొందిన పండితులే కదా. ఏమిటండి, ఏమిటి వారి పాండిత్యం? మాతో చెప్పానండి. సరిగమలు వచ్చిన వారంతా పద్మశ్రీలే అని ప్రభుత్వం భావిస్తే వారికే ఇవ్వమనండి. వారిని మాతో కలపడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకు? అది కాదండి, ఏదో అసూయతో మీరు వద్దంటున్నారని వారనుకుంటే. ఎవరి కోసమో మేము విద్య నేర్చుకోలేదు, ఎవరి కోసమో మేము పేరు ప్రతిష్టలు గడించలేదు. ఈనాడు అంతే. ఎవరి కోసమో భయపడి మా ఆత్మాభిమానాన్ని చంపుకోలేము. అక్కయ్య అక్కయ్య, బావగారి గురించి పత్రికా విలేక. నమస్కారం. పద్మశ్రీ బిరుదు వచ్చిన శుభ సందర్భంలో మీకు మా జర్నలిస్టుల తరఫున అభినందనలు. శుభం. కూర్చోండి. మీకు పద్మశ్రీ బిరుదు చాలా ఆలస్యంగా ఇస్తున్నారని మా వాడి అభిప్రాయం. మరి మీ అభిప్రాయం? కొందరికి మరణించా కూడా ఇచ్చారు, దానికే ఉంటారు. అది పాయింటే. పద్మశ్రీ బిరుదు వచ్చిందని తెలిసాక మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మాకేం తెలుసని, మేం నేర్చుకున్నామని, ఏం సాధించామని మాకీ బిరుదులు. అలా భావించడం మీ సంస్కారం సార్. అందుకే ప్రభుత్వం వారిచ్చిన పద్మశ్రీ స్థాయికి నేను నా సంగీతం మెతకలేదనే అభిప్రాయంతో ఆ బిరుదును మేం తిరస్కరిస్తున్నా. పద్మభూషణ్ ఇవ్వాల్సింది మీకు పద్మశ్రీ ఇచ్చారని మీరేమైనా ఫీల్ అవుతున్నారా? ఎవరికి కావాలండి పద్మభూషణ్లు? అవేమైనా విద్యను కొలిచే తూకం రాలా? ఏ పద్మశ్రీల కోసం త్యాగరాజ స్వామి అన్ని కీర్తనలు రాశారు చెప్పండి. మేము అంతే, కృషిని విద్యను నమ్ముకున్న వాళ్ళం. ప్రజల అభిమానం ఆదరణే మాకు పద్మశ్రీలు పద్మభూషణ్లు.